హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచి. ఈనాటి మన పెరటి రుచిలో భాగంగా హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్ వచ్చేసాం. ఏఎస్ రావు నగర్లో ఉంటున్న కనకదుర్గ గారు వారి మిద్దె తోటని కాదు దట్టమైన మిద్దె తోట. ఇప్పటి వరకు మనం దట్టమైన అడవులు చూసాం, దట్టమైన మిద్దె తోట ఫస్ట్ టైం చూస్తాం. సో మరి వారితో మాట్లాడుతూ ఈ దట్టమైన మిద్దె తోట గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో కనకదుర్గ గారు, ఓకే సూపర్. సో ఏంటండి, అన్ని మిద్దె తోటలు చూసాం, చాలా మిద్దె తోటలు అందరూ చక్కగా దూరంగా పేర్చుకుంటారు. మీరేంటి దట్టమైన అడవిలాగా పేర్చుకుంటారు, ఏంటి అసలు? నాకు మిద్దె తోట అంటే చాలా ఇష్టం అండి, మొక్కలు పెంచడం అంటే. ఇంకా నాకున్న ప్లేస్ ఫ్లాట్ తక్కువగా ఉంది, దాన్ని కవర్ చేసుకుంటూ నేను దగ్గరగా అన్ని పెంచుకున్నానండి. సూపర్. దీన్ని చాలా మాట్లాడాలి, ఎందుకంటే తక్కువ స్పేస్లో అంటే చాలామంది ఆర్గనైజ్డ్గా ఇక్కడొకటి ఉండాలి అని అనుకుంటారు. కానీ అట్లా కాకుండా దట్టంగా పెంచారు, అది కూడా ఒక ఆర్గనైజ్డ్గా. ఎందుకంటే ఇప్పుడే వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు చూస్తే చివర్లో ఏం మొక్కలు పెట్టాలి అండ్ వాటి కింద అంటే షేడ్లో ఏ మొక్కలు ఉండాలి, అట్ ది సేమ్ టైం ఒక కుండీలో ఎన్ని మొక్కలు ఉండాలి, ఒకదానికి నీళ్ళు ఎక్కువ కావాలి, ఒకదానికి నీళ్ళు తక్కువ కావాలి, ఇలా అంతా ఒక ఆర్గనైజ్డ్గా పెట్టారనమాట. రెండు గురించి తెలుసుకుందాం. సో ఓకే, చెప్పండి అమ్మా, అసలు ఏంటి, అసలు మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఈ ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచి ఉండిందా? చిన్నప్పటి నుంచి నేను వ్యవసాయంలోనే పెరిగానండి. కాకపోతే ఇంకా బాబు వాళ్ళు చదువుకుని ఉద్యోగాలకు వచ్చాక, సిటీకి వచ్చాక ఇంకా నాకు ఎక్కడ అనుకోలేదు. లాక్డౌన్ ముందు నుంచి ఇంకా ఒక మొక్కలను పెంచుకుంటే హ్యాపీనెస్ ఉంటుంది, ఇక్కడ కూడా మనం పెంచగలుగుతామని అపార్ట్మెంట్లో అందరినీ మంచిగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నేను ఈ ప్లేస్ పెట్టుకున్నాను. అంటే లాక్డౌన్కి బిఫోరే, ఎందుకంటే చాలా మంది మిద్దె తోట అంటే లాక్డౌన్లోనే. ఎందుకంటే ఇటు పోయే అవకాశం లేదు, అందరిని ఇంట్లో పెట్టేశారు కాబట్టి బయటికి పోయే అవకాశం లేదు కాబట్టి అందరు స్టార్ట్ చేశారు. సో మరి చిన్నప్పుడు అసలు మీ చిన్నప్పుడు వ్యవసాయ కుటుంబం అంటే మీరు ఎక్కడ? కృష్ణా జిల్లా అండి. హస్బెండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆక్వీడ్ అండి, భీమవరం దగ్గర, పశ్చిమ గోదావరి జిల్లా. ఇంకా నాన్నగారు కూడా బిజినెస్ చేశాక వ్యవసాయమే, ఇంకా హస్బెండ్ కూడా వ్యవసాయమే. మీరు అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఊర్లలో అంటే ప్లేస్లు ఉంటాయి, అంటే హైదరాబాద్లో ప్లేసులు తక్కువ, ఎక్కడున్న మిద్దె మీదకి వచ్చేయాలి, కానీ ఊర్లో పెరటి ఎక్కువగా ఉంటుంది. సో ఆ పెరటిలో మీరు ఏమైనా మొక్కలు అట్లాంటివి పెంచేవారు? మొక్కలు పెంచేవాళ్ళం కానండి, ఇన్ని వెరైటీస్ తెలియదండి, ఇన్ని వెరైటీస్ తెలియదు, ఇలా పెంచాలని ఇంతగా తెలియదు. పొట్లపాదులు, బేరపాదులు, మనం చిక్కుళ్ళని, గోంగూరని ఇలాంటివి పెంచుకున్నాం కానండి. అసలు ఒక టమాటాలు కానీ ఇప్పుడు ఇన్ని వెరైటీస్ ఉన్నాయనేది ఇక్కడికి వచ్చాకే తెలిసిందండి. సో అవి కూడా మన ఇంటికి ఏం అవసరమో, వంటింటికి ఏం అవసరమో అవే. కానీ అప్పుడు అంత కష్టపడాల్సి వచ్చేది కాదు కదండి? అవునండి, ఎందుకంటే అది వాటరింగ్ కూడా పెద్దగా వేయవలసిన పని ఉండేది కాదు. ఇప్పుడు వీటికంటే వాటరింగ్ కంపల్సరీ, ఒక్క పూట కూడా మానకుండా వేయాలి. కానీ ఏమైనా మన పెరటి అంటే ఈ భూమి మీద అది ఎంత న్యాచురల్గా వచ్చేస్తాయండి, కొద్దిగా వాటర్ పోసినా పోయకుండా కానీ అది వచ్చేస్తున్నాయి. ఇప్పుడు బీరపాదులు కానీ, ఇప్పుడు పొట్లపాదులు కానీ మిద్దె మీద కూడా వస్తాయి కాదన్నట్లేదు, కానీ పెరటిలో వచ్చేవి చాలా త్వరగా వస్తాయి. వచ్చేవి త్వరగా వస్తాయండి, ఎక్కువగా కాపుదాలు ఉంటుందండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇంట్లో సరిపడగా సంతోషంగా వస్తాయి తప్ప మనకి ఊళ్ళో వేసుకుని ఇంకొక నలుగురికి ఇచ్చేలాగా వస్తాయి. ఇక్కడ మనకు సరిపోతాయి, ఒక్కోసారి ఊర్లో అయితే బయట కూడా తీసుకొని వెళ్ళిపోండి ఉన్నాయి అనే అంత స్టేజ్లో వచ్చేస్తాయి. ఓకే ఫైన్. మీ నాన్నగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి? మా నాన్నగారి పేరు తాతారావు గారండి. ఆయన ఇక్కడ ఈ సిటీలోనే మిలిటరీలో చేసేవారు. ఆయన తర్వాత అందులో నుంచి బయటకు వచ్చేసారు, ఇక్కడే బిజినెస్ చేస్తారు, పెద్ద బిజినెస్. ఇక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి అక్కడ బిజినెస్ చేస్తారండి, తర్వాత వ్యవసాయం కూడా. ఎందుకంటే నీ షోలో మొత్తం చిన్నప్పటి నుంచి ఎందుకు అడుగుతానంటే ఒక మదర్ ఫాదర్ పేరు చెప్తే ఫీల్ మంచిగా ఉంటుంది. అమ్మ సీతమ్మ, ఆవిడ విజయవాడ నుంచి నాన్నగారిని చేసుకున్నారు. ఆవిడ కూడా వ్యవసాయం అంటే ఆవిడకి ఇష్టం, మొక్కలు ఆవిడ పెంచేవారు. సూపర్. సో అక్కడి నుంచి ఇంత స్టార్ట్ అయింది. సో ఇక్కడ కరోనా నుంచి స్టార్ట్ చేస్తారు. రైట్, సూపర్. సో మరి ఏంటి, మరి ఎంత టైం స్పెండ్ చేస్తారు రోజు ఇక్కడ? నాకు మనవడు మనవరాలు స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి మొక్కల్లోనే ఉంటానండి, ఎందుకని ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవ్వదు. ఇంకా మా బాబు మా కోళ్ళు మధ్యలో ఏమైనా డ్రింక్స్ తీసుకొచ్చేస్తారు, తర్వాత ఇంకా మళ్ళీ కిందకి వచ్చేసేయండి, ఎండ వచ్చేస్తుంది, మీకు హెల్త్ ఖరాబ్ అయిపోద్దని తీసుకెళ్ళిపోతూ ఉంటారు.
అంటే అంత ఇష్టం అండి అంటే. ఇవి నా హెల్త్ బాగాలేదండి, నాకు ఆస్తమా ఉండేది, చాలా అస్తమానం నోట్లో కొట్టుకోవడం లేకపోతే నెబ్లైజర్ పెట్టుకోవడం జరుగుతూ ఉండేది, చాలా ట్రబులింగ్ ఉండేది. ఇప్పుడు ఈ పెట్టుకున్నాక నాకు మొత్తం క్యూర్ అయిపోయింది నాన్న. సూపర్. ఎందుకంటే నేను వచ్చాక ఇక్కడ ఈ పుదీనా, ఈ వావిలి, ఇంకా ఈ అవిసెలు ఇవన్నీ వాటర్ పోస్తుండగా వచ్చే స్మెల్, కరివేపాకులు ఇవన్నీ చాలా న్యాచురల్. సో ఏమైనా మన ఇంకోటి ఇంత గ్రీనరీలో ఇంత దగ్గరగా నేచర్కి దగ్గరగా ఉండడం కూడా హెల్త్ చాలా సెట్ అవుతుంది అంటారు కదా. అలాగే అయింది నాన్న నాకు చాలా, అసలు నా హెల్త్ అంతా ఇక్కడే చాలా క్యూర్ అయిపోయింది. సూపర్. సో ఏంటంటే ఎప్పుడు చూడు 24 గంటలు పొల్యూషన్, బండి మీద తిరిగి లేకుంటే రోడ్ల మీద తిరిగి ఆ పొల్యూషన్ లోపలికి పోయి సో బాడీ డీటాక్స్ అవ్వదు. ఇట్లాంటి నేచర్కి దగ్గరగా ఉంటే ఇంకోటి దీంతో పాటమ్మా ఇక్కడ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మెడిటేషన్ లాగా అనిపిస్తుంది. అవును అనిపిస్తుంది నాన్న, ఎందుకంటే నాకు వాకింగ్ కూడా ఇక్కడే అయిపోద్దాం. ఈ మొక్కలన్నిటికి వాటరింగ్ పోసుకొని వీటికి ఏమైనా మిల్లీ బగ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని ఎండాకులు అవి తీసుకోవడం ఇవన్నీ చేసుకొచ్చేటప్పటికి నాకు వాకింగ్ లాగా, నా మెడిటేషన్ లాగా. సో వీటితో మాట్లాడుకుంటూ కాయకపోతే ఎందుకు కాయలేదమ్మా, నేను చాలా రోజులు అయింది కదా నిన్ను వేసి అని అడుగుతా ఉంటా. నువ్వు కాయాలి కదా ఇంకా అంట. ఈ వారస్ కూడా అలాగేనమ్మా, రోజు మాట్లాడేదాన్ని వారస్ అవునా కాదా వేసాను గింజలు, మరి ఆ ఫ్రూటింగ్ నేను చూడాలని రోజు ఆ చెట్టుతో మాట్లాడుతూ ఉండేదాన్ని. ఫస్ట్ సంవత్సరం ఒక పువ్వు వచ్చి రాలిపోయింది, ఈ సంవత్సరం అయితే నా సంతోషాన్ని తీర్చేసింది. నీ ఫేస్లో ఆనందం కనిపిస్తుంది నాకు. సూపర్ నైస్. సో మొత్తానికి అయితే ఇక టైం లేదు, ఎంత టైం ఉంటే ఇంకా మొక్కల్లో నేను 7 years నుంచి నేను బయటకు వెళ్తాం మానేసాను నన్ను మొక్కల గురించి. ఇంకా చుట్టాలు ఏం లేదు, బాబాళ్ళే వెళ్ళి వచ్చేస్తారు. వెళ్తే బాసరా గారి ఇంటికి వెళ్ళాను 2-3 సార్లు. సూపర్. సో మొత్తానికి అయితే ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను. బట్ గుడ్, బయటికి అంటే అందరిని కాదు, మ్యాక్సిమం బయటికి పోయినప్పుడు వాళ్ళతో వీళ్ళతో ఎవరితో మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. ఏదో నెగిటివ్గా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, మనం రెస్పాండ్ అవ్వకుండా కానీ ఆ నెగిటివ్ థాట్స్ తోటి అక్కడ ఉండాల్సి వస్తుంది. అదేదో మొక్కలు ఉంటే ప్యూర్గా వాటితోటే ఉండొచ్చు, ఏం నెగిటివ్ థాట్స్ ఉంటాయి. సూపర్ సూపర్. సరేమో మరి మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యే ముందు మనకు సెగ్మెంట్ ఉంది. ఏంటి అంటే అందరికీ, మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ పెట్టాము. ఏంటి అంటే మీ మిద్దె తోటలోంచి ఒక కాయ కానీ, పండు కానీ, పువ్వు కానీ, ఏదైనా ఆకు కానీ చూపించి మొక్క ఏంటి అని మనం గెస్ట్ చేయండి అని అడుగుతాము. సో వాళ్ళకి మొక్క చూపిస్తాము, వాళ్ళు గెస్ట్ చేస్తుంటారు, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకేనా? సో మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మా ఆడియన్స్కి క్వశ్చన్ లాగా. ఇది నిమ్మ రకంలోనే ఒక రకం అండి, మీరు చెప్పాలి ఏం రకం. ఓకే, ఇది డైరెక్ట్గా కనిపిస్తుంది నిమ్మ. సో నిమ్మలోనే ఇంకో రకం. ఓకే, టేబుల్ లెమన్ అంటారు, ఇంకేదో రకరకాలు అంటారు, అట్లాంటి ఏం కాదు. మీరు గెస్ చేయండి ఇదేంటో. ఓకే రైట్. సో చూడండి, ఇన్ని నిమ్మకాయలు, మంచి కాపు కూడా చాలా ఉంది. సో ఈ నిమ్మకాయ చూసి ఇది ఒక రకం అంట. ఐ మీన్ జస్ట్ చెట్టు చూస్తే మనం నిమ్మకాయ అనేస్తాం, కానీ నిమ్మకాయలో డిఫరెంట్ వెరైటీ అంట. ఆ వెరైటీ అంటే మనం కనుగొనాలి. మీరు గెస్ట్ చేస్తుండని ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో మేము రివీల్ చేస్తాం. ఓకే ఓకే అమ్మా, తోటలోకి ఎంటర్ అయిపోదామా? ఓకే ఓకే. ఓకే, తోటలోకి ఎంటర్ అయిపోయాము. సో అదే చెప్పాను కదా, దట్టమైన తోట అని నిలబడ్డానికి కూడా కంజెస్టెడ్గా ఉంది. కానీ అందరూ ఇట్లా మంచి చక్కగా దూరం ఉండాలి అని అనుకునే తోటలు వేరు, ఇలా దట్టంగా ఒక అడవిలాగా ఫీల్ ఉండాలని అనుకునేవారు కూడా డిఫరెంట్ ఉంటారు. ఇది ఒక ఫీల్ అనమాట. సో దట్టమైన అడవి. సో ఏంటమ్మా, ఇక తోటలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో నిలబడ్డానికి కూడా ప్లేస్ తక్కువగా ఉంది, అట్లా ఉందన్నమాట. సో ఈ మొక్కలన్నీ అంటే చివర్లో మొత్తం పెద్ద పెద్ద మొక్కలు వేసారు మీరు, రీజన్ ఏంటమ్మా? ఒక 3 years వరకు మేము చాలా ట్రబుల్ పడ్డామండి. ఈ పెద్ద మొక్కలన్నీ చిన్న మొక్కల మీద పడిపోతూ ఉండేవి, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకున్నాను. నాకు ఒక అనుభవం అప్పటికి రాలేదు, ఇవి ఏం చేయాలి అని ఒక అనుభవం వచ్చాక మొత్తం చుట్టూరు హైట్ మొక్కలన్నీ పెట్టుకొచ్చామండి. తర్వాత మళ్ళీ ఒక చిన్న సైజు మొక్కలన్నీ పెట్టుకొచ్చామండి. ఇప్పుడు గాలి వీచినా సరే మొక్కలు పడిపోకుండా కవర్ చేస్తాయండి ఈ పెద్ద మొక్కలన్నీ. ప్రొటెక్షన్. నీడ ఉండవలసిన మొక్కలను కూడా వీటి నీడని పెట్టుకుంటూ ఉంటారండి. ఇప్పుడు వేసవికాలం అయినా సరే నా మొక్కలు ఏవి డ్యామేజ్ లేవండి. అంటే చిన్న మొక్కలు వేసవి కాలంలో కొద్దిగా డైరెక్ట్గా ఎండ పడితే ఇబ్బంది పడతాయి. సో అలా కాకుండా ఈ పెద్ద మొక్కలు వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయి. సూపర్ సూపర్. సో మరి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. సో అక్కడ ఏ మొక్క ఉంది? ఫస్ట్ మామిడి. ఇది బంగినపిల్లి వేసుకున్నానమ్మా. అది ఇక టెంక నుంచి పెంచా. ఇది కూడా ఈ సంవత్సరం పూస్తుంది కానీ పూత నిలవలేదు. సూపర్ సూపర్. అన్నీ కూడా మరి మనం బయట కొన్నాయి కాదు, గింజల నుంచి నాకు టేస్ట్ నచ్చినాయి అన్నీ వేసుకున్నాను. గింజ టేస్ట్ అయితే నచ్చిందో ఆ గింజతో ప్రాపగేట్ చేస్తారు. లేట్ అవుతుంది కదా? లేట్ అయిందమ్మా, ఇప్పుడు ఇది 7 years.
అదే ఇప్పుడు అదే మనం మిద్దె మీద ఉంది కాబట్టి ఇది అదే పెరట్లో ఉంటే ఇప్పటికి పెద్ద వృక్షం అయిపోయింది. కాకపోతే నాకు ఈ ఆకులు డ్రింక్ చేసుకోవడానికి షుగర్కి కొంచెం హెల్త్ పరంగా కూడా పనిచేస్తాయి కానీ కూడా ఇలా పెట్టుకున్నాను. రైట్ సూపర్. 7 years అయితే పెట్టి 7 years. ఓకే రైట్. ఎన్ని లీటర్స్ పాట్లో పెట్టారమ్మా అది? ఒక 20 liters 20 liters బకెట్స్ అండి. 20 liters బకెట్ లోనే పెట్టానండి. అంటే నాకు ఇది విపరీతం కాస్తనే కాదు, ఇంకా మాకు కొంచెం ల్యాండ్ ఉందండి, అందులో అల్ఫాన్స్ మామిడి అవన్నీ ఉన్నాయి. ఓకే ఓకే. 100 మొక్కల దాకా. ఓకే. అయితే నేను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటది. ఇది ఒక మామిడి ఆకులు మన ఇంటికి తోరణం కట్టుకోవడానికి కానీ మనం డ్రింక్ చేసుకోవడానికి పొలం కాడికి వెళ్ళి తెచ్చుకోలేం కదా, అందుకని ఇక్కడైతే మనకి అన్ని అనుకూలంగా ఉంటాయని కూడా. ఇంటి పైన ఉంటే మనకి తొందరగా గొప్పకొని తీసుకొని ఉదయాన్నే ఒక డ్రింక్ చేసుకోవడానికి బాగుంటదని. సో ఇది టెక్సస్ అని, ఈ వర్షం వచ్చే ముందు బాగా పోస్తుంది అన్న పింక్ పువ్వులు. అది ఇక్కడ ఉన్నట్టుంది పూత, అది కొన్ని అవతల పక్క ఉంది పూత ఏమైనా కావాలి. ఇది కూడా ఒక ఫ్రెండ్ ఒక కటింగ్ ఇచ్చారు, బ్రతకదు మీరు మొక్కే కొనుక్కోవాలన్నారు, కానీ కటింగ్ నుంచే నేను పెంచుకున్నాను. ఇక్కడ కటింగ్ దాని నుంచే ఇది పెంచి దీనికి కొంచెం నీడ ఉండాలని మునగ చెట్టుకి దీన్ని సపోర్ట్ చేశాను. సో ఈ మునగ చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది. ఈ మునగ చెట్టు ఎన్ని సంవత్సరాలు? ఇది కూడా 6 years అండి. కాస్తుందండి చాలా బాగా. ఈ కాయలు కూడా బలంగా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. సూపర్ సూపర్. ఇది కూడా 20 liters క్యానే. అవన్నీ 20 liters పెట్టుకున్నాను. సో ఇప్పుడు మునగ ఆకు కూడా యూస్ చేస్తారా? ఆకు సాంబార్లకి వేసుకుంటామండి, డ్రింక్ చేసుకుంటాము, ఉదయాన్నే తాగుతామండి. మంచిది, సూపర్. ఇది మామూలుగా ఇది చిక్కుడు పెట్టుకున్నానండి. ఇది 365 రోజులు కాసే 365 days. సో కుండలో పెట్టేసారు? కుండలో పెట్టేస్తాను. ఓకే సూపర్. సో కుండలో, ఇంకా ఈ కుండలో పెడితే ఇంకెక్కువ మాయిశ్చర్ మంచిగా ఉంటుంది కదా? బాగుంటుందండి. ఇది వేడి కూడా తగలనివ్వదు కదండి, మొక్కకి కొంచెం వాటర్ వేసినా కూడా ఇది ఇలాగా గ్రీనిష్. సో ఈ కుండలో కూడా మీరు చాలా తక్కువ మట్టి సగం కంటే తక్కువ, అంటే వెయిట్ ఎక్కువ అవుతుంది. ఇంత కుండలో ఇంత వేసారు అంతే, ఒక పావు కంటే కొద్దిగా ఎక్కువ ఇది వేసి పెట్టేశారు మీరు టోటల్ సాయిల్. సూపర్. దాంట్లో కూడా చక్కగా వచ్చింది. ఓకే. ఇది చింత చెట్టు? ఇది చింత అండి. డైలీ చింత చాలా హెల్దీ అంటున్నారని గింజలు వేసుకొని పెంచుకున్నాను. ఇది కూడా గింజే? ఇది కూడా గింజల నుంచి పెంచుకున్నాను. ఇంకా పప్పులో కానీ చట్నీల్లోకి ఎక్కువగా రసానికి కూడా ఇదే వేసుకుంటాం. చింతపండు కాకుండా చింత వాడతాం. సో ఇక్కడ ఎంత చిన్న చిన్న మొక్కలు పెట్టారు ఇవన్నీ చిక్కుళ్ళని. ఇది వచ్చి మనకి గార్లిక్ అండి. ఇది కూడా మనకి డ్రింక్ లోకి చాలా బాగుంటుందండి. కషాయం లాగా చేసుకోవడానికి? కషాయం లాగా కదండి, మనం ఏదైనా సలాడ్లో వాటిల్లోకి మనం చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకుంటారు. దేంట్లోనైనా ఇంకా వెల్లుల్లిపై బదులు ఇది వాడచ్చు. వెల్లుల్లి బదులు ఇది వాడచ్చు. ఇంకా ఇవి కూడా 365 days చిక్కుళ్ళు. సో ఇక్కడ కూడా ఈ కుండీలో ఈ వాటర్ ఈ పాల వాటిలో పెట్టేసారు. పాల వాటిలో చామంతులు ఇవన్నీ కొంచెం నీళ్ళు ఉంటే బాగుంటాయని అలా వేసేసాను. ఓకే ఓకే. సో అటు అదే ఇది చివరిది. ఇది మామూలుగా ఇది కూడా గింజ నుంచి నచ్చి పెంచానండి. దానిమ్మ బాగా రక్తంలా ఉంటది లోన గింజ, చిన్న కాయలు, చాలా బాగుంటది. దీన్ని కూడా నేను గ్రాఫ్టింగ్ చేసుకున్నానండి. ఒక 2 మొక్కలు మీకు అవతల పక్క ఉన్నాయి చూపిస్తాను. అంటే నేను ఈ తోటలోకి వచ్చాక నాకు గ్రాఫ్టింగ్ అనేది నేను నేర్చుకున్నాను. వీటికి మొక్కల గ్రాఫ్టింగ్ కట్టి, ఇప్పుడు జాములన్నీ గ్రాఫ్టింగ్ కట్టి పెట్టుకున్నాను. ఓకే, గ్రాఫ్టింగ్ అటు మాట్లాడదాం. సో ఇప్పుడు మీరు దానిమ్మ కూడా మీరు గింజతోటి ప్రాపగేట్ చేస్తా అన్నారు. సో ఎట్లా గింజలు అంటే దానిమ్మ అంటే ఇప్పుడు దానిమ్మ గింజలు వస్తాయి డైరెక్ట్ అది పెట్టేయడమేనండి? గింజ డైరెక్ట్ పెట్టేయడమేనండి. కొంచెం పెరిగాక నేను ముందు చిన్న కుండీల్లో పెంచాను, తర్వాత ఒక మోస్తరు కుండీ, తర్వాత ఇప్పుడు 20 లీటర్ల బకెట్లో పెట్టానండి. అంటే ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు మనం దానిమ్మ ఓపెన్ చేస్తాం, ఆ గింజ డైరెక్ట్ పెట్టేయండి, డైరెక్ట్ పెట్టేయండి, వెంటనే వచ్చేస్తుంది. వచ్చేస్తే అది కూడా బాగానే కాస్తుందండి ఇది కూడా. ఓకే ఓకే, సూపర్ సూపర్. ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం, ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. నిమ్మ అని చెప్పాము, నిమ్మలో ఒక రకం అని చెప్పాము. సో చెప్తారమ్మా ఆన్సర్?
ఇది ఓఆర్ఎస్ టేస్ట్ ఉంటుంది, పులుపు ఎక్కువ ఉండదు. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకుంటే అచ్చు ఓఆర్ఎస్ మించిన టేస్ట్ ఉంటుంది, ఎనర్జీ కూడా అంత బాగుంటుంది. బయట ఓఆర్ఎస్ అని తాగుతూ ఉంటాము, ఇది న్యాచురల్. ఇది న్యాచురల్గా ఓఆర్ఎస్ నిమ్మ అదే టేస్ట్ ఉంటుందంట, కాబట్టి దాన్ని ఓఆర్ఎస్ నిమ్మ అని పేరు పెట్టేసాం. ఓకే, సో బయట ఓఆర్ఎస్ అంటే ప్యాక్స్ ఇస్తారు, అదేది ఇంత తీయగా ఉంటుంది, దిస్ ఇస్ నాట్ అన్ ఓఆర్ఎస్ అని రాస్తుంది. అవి అసలే తాగద్దు. సో అవి ప్యాకెట్స్ వస్తాయి కదా, అవి ల్యాబ్లలో వాటిలో ఇట్లా రెడీ చేసినాయి కానీ, బట్ ఇది మాత్రం న్యాచురల్. సో ఎట్లా కట్ చేసి హాఫ్ పిండుకొని ఇంకా కొంచెం చిటికుడు సాల్ట్ వేసుకుంటే సేమ్ ఓఆర్ఎస్ అన్నమాట. ఇంకా స్వీట్ కూడా సరిపడగా ఉంటుంది, అంటే మనం వేసుకోక్కర్లేదు. ఎక్కువ పులుపు కాదు, ఎక్కువ స్వీట్ కాదు, కరెక్ట్గా లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఓఆర్ఎస్ లాగా ఉంటుంది. బాడీ హెల్త్లో ఎండాకాలం డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటివి తాగితే మంచిది అనమాట. సో ఎన్ని రోజులు ఇది పెట్టి? 5 years అయింది. 5 years. గింజ నుంచి పెంచానండి ఇది. గింజ? ఓకే. అయితే నాకు ఒకళ్ళు ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు. అయితే నేను గింజల నుంచి నాకు ఆ టేస్ట్ నచ్చి వేసి పెంచితే ఇది ఇప్పటికి 6 years అయిందండి ఇది. ఓకే, సో మంచిగా కాపిస్తుంది, చాలా ఉంది దీనికి. సో ఏంటి దీన్ని గింజ నుంచి ప్రాపగేట్ చేశారు. సో మరి దీనికి దీనికి ఇంత బాగా ఈల్డ్ రావడానికి ఏమేమి పోషకాలు ఇస్తారు? ఘనజీవామృతము, జీవామృతము, ఇంకా వంటింటి వేస్ట్ కూడా నేను కంపోస్ట్ కింద చేసేస్తాను. ఓకే ఓకే. ఇక దానికి ఎప్పుడు మనం బియ్యం కడిగిన వాటర్ వేస్తూ ఉంటాను. బియ్యం కడిగిన వాటర్. సో ఈ రెండు ఉంటే పర్ఫెక్ట్గా సూపర్. గింజల్ని ఎక్కువగా నేను గ్రైండర్ చేసి ఆ పొడి వేసినప్పుడు బాగా హెయిలింగ్. ఆముదం గింజలు ఉంటాయి కదా, ఆముదం గింజలు. ఓకే, అవి పొడి వచ్చేసి వేసినప్పుడు నిమ్మ మొక్కలకి బాగా పోతొస్తుంది. సో అయ్యే వేసేదాన్ని ఎక్కువగా. ఒక ఆముదం గింజల్ని పొడి చేసి ఎండబెట్టిన పచ్చి అయినా ఎండబెట్టిన అయినా సరే, మనం ఇప్పుడు మా పక్కన ఉండేవి అవి కోసుకొచ్చి ఇంకా అవి పొడి చేసి వేసేదాన్ని. సో అంటే అన్నిటికీ ఒక గుప్పుడు వేస్తే సరిపోతుందా? సరిపోతుంది. ఆముదం గింజలు ఫస్ట్ టైం మనం వింటున్నాం. ఆముదం గింజలు పొడిలాగా చేసుకుని ఒక గుప్పెడు మొక్కలకి వేస్తే అంటే అవి ఎట్లా అంటే వాటికి పోషకాలలాగా పనిచేస్తాయి. ఇది ఫ్రూటింగ్ రావడానికి, పూత రావడానికి, ఈ చెట్టుని నాణ్యంగా ఉంచుతానికి కూడా పనిచేస్తుందని నేను మామూలుగా గూగుల్లో వాటిలో చదివే నేను చేశాను. సో మా కోసం ఒకటి తెంపుతారా? ఓకేనండి. ఓకే, సో సూపర్ నిమ్మ, ఓఆర్ఎస్ నిమ్మ అనమాట. సో దీన్ని కట్ చేసి కదా. ఓకే, సో ఏంటంటే అసలు ఇది మీకు ఎవరైనా ఇచ్చారా లేకుంటే ఏంటి? ప్రసాద్ రెడ్డి గారని ఆయన ఒక మొక్క వేసుకున్నారండి, వాళ్ళ బ్రదర్ పంపించారని. అయితే ఆయన మాకు కొన్ని కాయలు ఇచ్చారు. అప్పుడు ఆ కాయలు గింజలు ఆ టేస్ట్ మాకు నచ్చి ఇక నేను గింజల ద్వారా పెంచానండి. పెంచాక నాకు ఇది మా పిల్లలకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పట్టేస్తున్నాము, ఇది న్యాచురల్ కదా, ఇది పట్టుకుంటే బాగుంటుందని దీని వైపు చూసినప్పుడు ఇది 6 years కంచి మంచి ఫలాలు ఇచ్చింది. దాన్ని చెప్తూ ఉండేవారా రావాలను మంచిగా రావాలి? రోజు దీంతో మాట్లాడుతూ ఉండదానండి, నేను ఇన్ని రోజుల నుంచి పెంచుతున్నాను, నాకు తొందరగా పువ్వులు కాయలు కావాలి అని అన్ని చెట్లతోటి మాట్లాడతానండి రోజు. అంతే. సో ఇలాంటి కొద్దిగా ఎక్కువ రసం వస్తుంది అంటారు కదా, అందుకే అంటున్నా. సరే కట్ చేసి చూద్దామా? ఓకే, ఇది బట్ చాలా జ్యూసీ కూడా. సూపర్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నాకు ఇచ్చిన ఇట్లా గింజలు ఎక్కువ రావట్లేదండి, ఒక్కొక్క కాయకి వస్తే ఒక్కొక్క కాయ. సూపర్. సో మనం యాక్చువల్గా నిమ్మ అంటే నార్మల్ వైట్కి వస్తుంది కదా, చూసావు ఇది పైన గ్రీన్ ఉన్నా కానీ లోపల మాత్రం ఆరెంజ్ కలర్లో ఉంది. సో ఇది ఓఆర్ఎస్ నిమ్మ. డైరెక్ట్గా ఇలా పిండితో తాగచ్చు కదండి, వేసుకోండి. అసలు చూడండి, పులుపు ఉండదు అసలు. కానీ మీరు చెప్పారు కదా మీ మనవడు బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు, నా కోసం రెడీ చేస్తున్నాడు, రెడీగా ఉన్నాడు పక్కన, నేను టేస్ట్ చేస్తాను. మరీ పులుపు కాదు అట్లని చెప్పేసి ఇది కరెక్ట్గా ఉంది, అంటే ఎక్కువ పులుపు లేకుండా. అబ్బా సూపర్. ఎక్కువ ఇట్లా నిమ్మకాయ తిన్నప్పుడు ఆడియన్స్ కూడా ఇది అనిపిస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉందమ్మా మీరు అన్నట్టుగానే. ఓఆర్ఎస్లో ఓఆర్ఎస్ డైరెక్ట్ అన్ని కలిపి ఉంటాయి, దీంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ కలిపితే కనుక పర్ఫెక్ట్ అదే టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంది, సూపర్ అమ్మ. సో నా కోసం ఒక గ్లాస్ చేయమంటే ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఓఆర్ఎస్ నిమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో చక్కని మొక్క మాకు పరిచయం చేశారు. అలాగే మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.